జనసేన పార్టీ 2029లో ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, అసలు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గా కొన్ని పరిణామాలు చూస్తుంటే ఇది జరిగేటట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది జరుగుద్దని నేను చెప్పను. పూర్తిగా జనసేన పార్టీ టీడీపీ, బీజేపీ నుంచి విడిపోయి బయటకు వచ్చేసి ఒంటరిగా పోటీ చేస్తున్నానని నేను చెప్పట్లా. మళ్ళీ నేను కూటమి మధ్య చిచ్చులు పెడుతున్నానని చెప్పకండి దయచేసి. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను జస్ట్ ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. కొంతమంది అంటా ఉంటారు కదా, టీడీపీ లేకపోతే జనసేన బతుకు లేదని చెప్పేసి. కొంతమంది నోటు తూలగాళ్ళు. వాళ్ళ కోసం సమాధానం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. 2029లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉండొచ్చు అంటే, ఖచ్చితంగా 2019 లాగా అయితే ఉండవు. 100కు 100% చెప్తున్నా. ఎందుకంటే 2019 పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. 2019లో కాపులు జనసేనను ఓన్ చేసుకోవాలి. కాపు సామాజిక వర్గం జనసేన పార్టీని ఓన్ చేసుకోలేదు. 2009లో చిరంజీవి గారిని ఓన్ చేసుకున్నట్టు ఓన్ చేసుకోవాలి. కాబట్టి అలాంటి దారుణమైన రిజల్ట్ అయితే వచ్చింది. కానీ ఈసారి 2029లో ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి 100% గెలుస్తారు. గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి వస్తాయి. ఇదైతే కన్ఫామ్. ఈ రెండు మాత్రం కన్ఫామ్. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, గుంటూరు, అలాగే విజయవాడ, ఈ 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో గట్టి పట్టు జనసేన పార్టీకి ఉంది. టీడీపీ కంటే వైసీపీ కంటే కూడా జనసేనకి ఎక్కువ ఉంది. సో కాబట్టి ఈ ఏరియాల్లో ఖచ్చితంగా బలమైన సీట్లు అయితే వస్తాయి. కాపులందరూ వన్ సైడెడ్ అయిపోతారు ఈసారి కూడా. ఇప్పటికే కాపు సామాజిక వర్గం కసి మీద ఉన్నారు. కాపు సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు ఉండాలి సీఎం స్థాయిలో అని చెప్పి. సో ఒకవేళ 2029లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే దెబ్బ ఎవరికి మరి? ఖచ్చితంగా తెలుగుదేశానికి దెబ్బ. ఖచ్చితంగా. రెండోది వైసీపీకి కూడా దెబ్బే. ఎందుకంటే తెలుగుదేశానికి ఎందుకు దెబ్బ? 2024లో వచ్చినటువంటి కాపు సామాజిక వర్గం ఓట్లు దూరం అయిపోతాయి. వైసీపీకి ఎందుకు దెబ్బ? జనసేన పార్టీ విడిగా పోటీ చేస్తే వ్యతిరేక ఓటు చీలిపోద్ది. అప్పుడు రెండింటికి నష్టమే. కాకపోతే ఈ జనసేన పార్టీకి ఒక 30-40 వేల ఓట్ల రేంజ్ బలం ఉన్న చోట్ల, ఒక 30,000 బలమో 20,000 బలమో ఉన్న చోట్ల ఆ ఓట్లు చీలిపోతాయి కదా. ఆ చీలే ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ పార్టీని గెలిపిస్తాయి అనేది ఇక్కడ మెయిన్ మ్యాటర్. దాని మీద ఆధారపడింది. తూర్పు పశ్చిమ గోదావరి వదిలేయండి, అది జనసేనకి రాసి చేయొచ్చు ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే. ఎందుకంటే అంత బలం ఉంది. మెజారిటీ సీట్లు వాళ్ళే గెలుస్తారు 100%. కానీ మిగతా జిల్లాలు, కడప జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, ఇంకా ఉన్నాయి కదా జిల్లాలో, జనసేన పార్టీకి ప్రభావం తక్కువగా ఉన్న జిల్లాలో ఖచ్చితంగా టీడీపీకి ఆర్ వైసీపీకి ఏదో ఒక దానికి పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. ఎలాంటి పరిస్థితులు రావచ్చు అంటే హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. రీసెంట్గా కొన్ని సర్వేలు వచ్చాయిలేండి, అదొక వరస్ట్ సర్వేలు కాబట్టి, అది అంత ఫేక్ సర్వేలు కాబట్టి దాని గురించి పక్కన పెట్టేస్తే, ఖచ్చితంగా ఒకవేళ బీజేపీ కూడా జనసేనతో కలిసి పోటీ చేస్తే 100కి 100% హంగ్ అయితే వస్తుంది. హంగ్ అంటే రెండింటికి ఇద్దరికి సరిపోయే రేంజ్ సీట్లు లేకపోవడం, జనసేన పార్టీ చేతిలో బలం ఉండడం, ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే వస్తుంది. సింగిల్గా పోటీ చేస్తే ఖచ్చితంగా జనసేనకు మంచి సీట్లు అయితే వస్తాయి. 2019 అంత దారుణంగా అయితే ఉండదు, 2024 అంత పీక్స్లో కూడా ఉండదు. 2009 రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇది నా అనాలిసిస్. 2029లో జనసేన పార్టీ కానీ ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉండొచ్చు అనేది నా అనాలిసిస్ అనమాట. మీ అనాలిసిస్ ఏంటి? 2029లో ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే మ్యాక్సిమం చేయకపోవచ్చు. టీడీపీతో కలిసి పోటీ చేయాలని గట్టిగా పవన్ కళ్యాణ్ గారు అయితే డిసైడ్ అయ్యారు. కానీ కొన్ని మనస్పర్ధలు అయితే ఉన్నాయి. అది క్లియర్ చేసుకుంటారని నేనైతే భావిస్తున్నాను. అది క్లియర్ చేసుకునే ముందుకు వెళ్తారని గట్టిగా చెప్పొచ్చు మనం. ఈ స్థానిక ఎన్నికలు డిసైడ్ అవుతుంది. ఈ స్థానిక ఎన్నికల్లో 2029 పరిస్థితి ఎలా ఉండొచ్చు అనేది ఒక అంచనా రావచ్చు. ఎందుకంటే సీట్ల షేరింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ల షేరింగ్ అనేది 30% అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు, 15% అని లోకేష్ అన్నాడు. ఈ డిస్ప్యూట్ అనేది క్లియర్ అవ్వాలి. అది కానీ క్లియర్ అవ్వలేదా ఖచ్చితంగా 2029 ఎన్నికలు జనసేన సింగిల్గా పోటీ చేయడానికి ఒక బీజం పడుతుంది. అసలే వైసీపీ కాచుకొని కూర్చుంది, ఎప్పుడెప్పుడు గొడవలు పడతారా, ఎప్పుడెప్పుడు విడదీయాలని చెప్పి. సో కాబట్టి దయచేసి జాగ్రత్త పడడం బెటర్. ఒకవేళ
అనుకున్నది జరిగి 2029లో ఒంటరిగా పోటీ చేసిందా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు? దెబ్బ టీడీపీకి, ఎక్కువ శాతం టీడీపీకి దెబ్బ. వ్యతిరేక ఓటు చీలిపోవడం అనేది వైసీపీకి పెద్ద నష్టం కాదు. ఎందుకంటే అధికారంలోకి రావాల్సినంత ఓటింగ్ వస్తుంది తప్ప ఆ వ్యతిరేక ఓటు మిగతాది ఒక 5% ఎక్స్ట్రా వచ్చి, ఇప్పుడు 83 సీట్లు 84 సీట్లు వస్తే అధికారం వచ్చినట్టే. ఒక 120 130 రావాల్సిన చోట 105 106 అలా వస్తాయి వ్యతిరేక ఓటు చీలడం వల్ల, ఒకవేళ నిజంగా జనసేన పార్టీ విడిగా పోటీ చేస్తే. సో అదనమాట సంగతి. నేను చెప్పొచ్చేది అది. నష్టం ఎక్కువ టీడీపీకి, అధికారంలో దిగే అవకాశం టీడీపీకే ఉంది. సో జనసేన పార్టీని దూరం చేసుకోవద్దు. చేసుకునే ఆలోచన కూడా చంద్రబాబు చేయడు, నాకు తెలుసు. ఆయన అంత అమాయకుడు అయితే కాదు, అంత తెలియని వాడైతే కాదు రాజకీయం గురించి. రాజకీయ చాణక్యుడు అంటారు ఆయన్ని. సో ఆయన కొంచెం కాంప్రమైజ్ అయ్యి జనసేనకు కావాల్సిన సీట్లు 30% ఇవ్వలేకపోయినా ఒక 20% అన్నా, కనీసం 20% నుంచి 25% మధ్యలో అన్నా ఇస్తే ఓకే. నాకు తెలిసి జనసేన క్యాడర్ కూడా సాటిస్ఫైడ్ అవుతారు. లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే.